హలో నమస్తే అండి. ఈరోజు వీడియోలో పెసర సున్నుండలను ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. ఇవి చాలా టేస్టీగా ఉంటాయి, అలాగే చాలా హెల్తీ కూడా. ఇది ట్రెడిషనల్ రెసిపీ అండి. తెలంగాణలో సద్దుల బతుకమ్మకి ఈ పెసర లడ్డూలను చేస్తారు. వీటిని ప్రిపేర్ చేసుకోవడం కూడా చాలా ఈజీ. వీటి తయారీకి ముందుగా స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని 1 కప్పు పెసరపప్పును లేదా పెసర్లను వేయించుకోవాలి. వీటిని మాడిపోకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మంచి కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. పెసరపప్పు ఇలా కలర్ చేంజ్ అయ్యి మనకి మంచి స్మెల్ వస్తుందండి. చూడండి, ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చింది కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ప్లేట్లోకి తీసుకొని చల్లారనివ్వాలి. ఇవి చల్లారేలోపు మిక్సీ జార్లో 1 కప్పు షుగర్ని పౌడర్ చేసుకోవాలి. 1 కప్పు పెసరపప్పుకి 1 కప్పు షుగర్ కరెక్ట్గా సరిపోతుందండి. ఇందులోకి 4-5 ఇలాచీలను వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇలాచీ వేయడం వలన మనకి పెసర లడ్డూలు చాలా టేస్టీగా వస్తాయి. చూడండి, ఈ విధంగా ఫైన్గా పౌడర్ చేసుకొని ఒక వెడల్పు గిన్నెలోకి తీసుకోవాలి. ఇప్పుడు పెసరపప్పుని కూడా మిక్సీలో వేసుకొని పౌడర్ చేసుకోవాలి. పెసరపప్పుని ఎక్కువ క్వాంటిటీలో తీసుకుంటే మిల్లులో పట్టించుకోవచ్చండి. పెసరపప్పుని కూడా ఫైన్గా పౌడర్ చేసుకొని ఈ విధంగా జల్లించుకోవాలి. ఇప్పుడు పెసరపిండి ఇంకా షుగర్ పౌడర్ రెండు కూడా కలిసేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కరిగించుకున్న నెయ్యిని వేసుకొని కలుపుకోవాలి. ముద్దలు కట్టడానికి సరిపడా నెయ్యిని వేసుకొని కలుపుకోవాలి. మనకి ఇక్కడ 1/2 కప్పు వరకు నెయ్యి సరిపోతుంది. ఇలాచీ ఇంకా నెయ్యి వేయడం వల్ల లడ్డు చాలా రుచిగా ఉంటుంది. ఇవి మనకి 15 డేస్ వరకు కూడా నిల్వ ఉంటాయండి. మినప సున్నుండలు ఎంత టేస్టీగా ఎంత హెల్తీగా ఉంటాయో ఇది పెసర సున్నుండలు కూడా అంతే టేస్టీ అండ్ హెల్తీ అండి. చాలా బాగుంటాయి. చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇంకొంచెం నెయ్యిని వేసుకొని నేను కలుపుకుంటున్నానండి. ఈ విధంగా పిండిని కలుపుకున్న తర్వాత వీటితో లడ్డూలను చేసుకోవాలి. చూడండి, లడ్డూలను ఎలా చేసుకోవాలో ఈ విధంగా 2 చేతుల మధ్యలో ఇలా నొక్కుకుంటూ లడ్డూలను చేసుకోవాలి. చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. పిండి అంతా కూడా ఈ విధంగా లడ్డూలను చేసుకోవాలి. వీటిని ఎయిర్టైట్ కంటైనర్లో పెట్టుకుంటే 15 to 20 డేస్ వరకు కూడా నిల్వ ఉంటాయి. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మరిన్ని మంచి రెసిపీస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.